హలో గాడ్ సోల్స్, ఎలా ఉన్నారు? మరి ఈరోజు డే 1 సాంగ్తో స్టార్ట్ చేద్దామా? Walking with Jesus, walking every day, walking all the way. Walking with Jesus, walking with Jesus today. Walking in the sunlight, walking all the way, walking every day, walking all the time. Walking in the sunlight, walking all the way, walking with Jesus every day. Praying with Jesus, praying every day, praying every night. Praying with Jesus, praying with Jesus today. Praying in my morning, praying through the day, praying everywhere, praying all the time, praying when I woke up and through the day, praying with Jesus today, praying with Jesus today. Jesus loves the little children, all the children of the world. Every color of the light, they are precious in His sight. Jesus loves the little children of the world. Jesus loves the little children of the world. Dancing with Jesus, dancing every day, dancing all the way. Dancing with Jesus, dancing with Jesus today. Dancing to the left side, dancing to the right, dancing every day, dancing all around. Dancing in the daylight, dancing all the time, dancing with Jesus today, dancing with Jesus every day. Jesus loves me, this I know, for the Bible tells me so. Little ones to Him belong. We are weak, but He is strong. Yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The Bible tells me so. Dancing with Jesus, dancing every day, dancing all the way. Dancing with Jesus, dancing with Jesus today. Dancing to the left side, dancing to the right, dancing every day, dancing all around. Dancing in the daylight, dancing all the time, dancing with Jesus every day. Dancing with Jesus every day. Praying with Jesus every day. Singing with Jesus every day. పిల్లలు, పాట నచ్చింది కదూ? మరి ఈరోజు వాక్యం ఏంటో చూసేద్దామా? మార్కు 10:14. చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంక పరచకుడి, దేవుని రాజ్యము ఇట్టివారిదే. పిల్లలు, దేవుని రాజ్యము మీదేనంట. మరి ఈరోజు ఒక చిన్న బాబు గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు కదా? బైబిల్లో చిన్న వయసులోనే దేవుని పిలుపును విని ఆయన సేవకు అంకితమైన ప్రముఖ వ్యక్తులలో సమూయేలు గారు ఒకరు. ఈయన ఇశ్రాయేలు చరిత్రలో న్యాయాధిపతుల కాలం నుండి రాజుల కాలానికి మారే సమయంలో ఒక కీ రోల్గా ఉన్నారు పిల్లలు సమూయేలు గారు. మరి సమూయేలు గారి తల్లిదండ్రుల పేర్లు తల్లి హన్నా, తండ్రి ఎల్కానా. సమూయేలు గారి తల్లి హన్నా సంతానం లేక దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థించి దేవుడు ఆమెకు కుమారుడిని ఇస్తే అతడిని దేవుని సేవకే అంకితం చేస్తానని దేవుడికి ప్రామిస్ చేస్తుంది పిల్లలు హన్నా. సమూయేలు పేరుకు అర్థం ఏంటంటే హీబ్రూ భాషలో శామ్యల్ అంటే ప్రభువు వింటాడు లేదా దేవుని పేరు అని అర్థం. హన్నా దేవునికి ఇచ్చిన మాట ప్రకారం
సమూయేలు గారిని చిన్న వయసులోనే ప్రధాన యాజకుడైన ఏలీ దగ్గర దేవుని సేవ కోసం షీలో అనే ప్రాంతంలో విడిచిపెడుతుంది. పిల్లలు, మీరు ఆలోచించండి, అంత చిన్న వయసులో అమ్మను వదిలి ఉండడం సాధ్యమేనా? మీరు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తారు కదూ, కానీ సమూయేలు గారు తల్లి మాటకు లోబడ్డారు. దేవుని మాటకు, తల్లి మాటకు లోబడితే దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లలు. అయితే సమూయేలు గారిని ప్రధాన యాజకుడైన ఏలీ దగ్గర దేవుని మందిరంలో హన్నా వదిలిపెట్టి వెళ్ళింది కదా పిల్లలు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? రాత్రి దేవుడు సమూయేలు గారిని పిలుస్తారు పిల్లలు. మొదట అది ఏలీ గారు పిలుస్తున్నారు అని అనుకున్నారు సమూయేలు గారు. మూడవసారికి అది దేవుని స్వరం అని కనిపెట్టి ఏమన్నాడో తెలుసా పిల్లలు? ప్రభువా, మాట్లాడుము, నీ సేవకుడు వింటున్నాడు అని అంటాడు. ఇక అక్కడి నుండి సమూయేలు గారి లైఫ్ ఒక ప్రవక్తగా స్టార్ట్ అవుతుంది పిల్లలు. తల్లి మాటకు లోబడి దేవుని మాటకు విధేయత చూపినందుకు దేవుడు సమూయేలు గారికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో తెలుసా పిల్లలు? ఇజ్రాయేలీయులను ఫిలిస్తీయుల నుండి కాపాడడానికి లీడర్గా చేస్తారు. రెండోది, మొదటి ప్రవక్తగా గుర్తింపు ఇస్తారు. మూడోది, రాజులను అభిషేకించే వారిగా సమూయేలు గారిని దేవుడు చేస్తాడు. పిల్లలు, ఇజ్రాయేలు మొదటి రాజైన సౌలును, ఆ తర్వాత దావీదును రాజులుగా అభిషేకించింది ఎవరో తెలుసా? సమూయేలు గారే. ఇక పాత నిబంధనలో 1, 2 సమూయేలు పుస్తకాలు ఉన్నాయి కదా పిల్లలు, సమూయేలు గారివే, ఆయన పేరు మీదనే ఉన్నాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం! సమూయేలు గారు తన మరణం వరకు దేవునికి, ఆయన ప్రజలకు నమ్మకమైన నాయకుడిగా సేవ చేశారు. ఆయన తన మరణం తర్వాత సొంత ఊరైన రామాలో సమాధి చేయబడ్డారు. విన్నారు కదా పిల్లలు, సమూయేలు గారు చిన్నప్పుడే తల్లిదండ్రులకు లోబడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, ప్రార్థన చేశారు. అలా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తారు పిల్లలు. ప్రార్థన. యేసయ్యా, ఈరోజు మేము గొప్ప ప్రవక్త అయిన సమూయేలు గారి గురించి నేర్చుకున్నాము. అవును ప్రవ్వా, సమూయేలు గారు చిన్నప్పుడే తల్లికి లోబడిన వారిగా, మీకు విధేయత చూపిన వాడిగా చూస్తూ ఉన్నాం. మేము పెద్దలకు లోబడి ప్రవ్వా నీకు విధేయులుగా ఉండుటకు మాకు సహాయం దయచేయండి. మేమును సమూయేలు వరే ప్రార్థించుటకు, నీ వాక్యాలు నేర్చుకుంటకు, నీ సన్నిధిలో ఉండుటకు సహాయం దయచేయమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.